ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఇండియన్ ట్రెడిషనల్ డిష్ స్వీట్ కజ్జికాయలు తయారు చేసుకుందాం. వీటిని ఒక్కొక్క స్టేట్లో ఒక్కలా పిలుస్తారండి. మైదా పిండితో మ్యాక్సిమం అందరూ ప్రిపేర్ చేస్తారు. నేను మైదా పిండితో అలాగే గోధుమ పిండితో కూడా చేసి చూపిస్తాను. మైదా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో కూడా చేసుకుందాం. రెండు సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ టేస్ట్ ఉంటాయి. బట్ ఎలా ఉంటాయో అని కొందరికి డౌట్ ఉంటుంది కదా, గోధుమ పిండితో చేస్తే వస్తాయో రావో అని. వాళ్ళ కోసమే గోధుమ పిండితో నేను చేసి చూపించాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 1.5 గ్లాస్ పిండికి 20 కజ్జికాయలు అవుతాయి. నేను తీసుకున్న స్టఫింగ్ చక్కగా సరిపోయింది 3 గ్లాసుల పిండికి. కావలసిన ఇంగ్రీడియంట్స్ మైదా పిండితో ప్రిపేర్ చేసుకుందామండి. 1.5 గ్లాస్ మైదా పిండి తీసుకుంటున్నాను. అలాగే బాదం పప్పు ఒక 15 పప్పులు, జీడిపప్పు ఒక 15, వేపిన శనగపప్పు 3 టేబుల్ స్పూన్స్, బొంబాయి రవ్వ 1 బౌల్, అలాగే పంచదార 1 బౌల్, గసగసాలు 3 టేబుల్ స్పూన్స్, ఎండి కొబ్బరి ముక్కలు సగం చిప్ప, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, యాలకులు 8, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఒక బౌల్ తీసుకొని 1.5 గ్లాస్ మైదా వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుదాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని మిక్స్ చేద్దాం. 1.5 గ్లాస్ పిండికి 1/2 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి ముద్ద రావడానికి. ఇలా ముద్ద వచ్చిన తర్వాత 10 మినిట్స్ వరకు రెస్ట్లో ఉంచుదాం. అప్పుడు స్మూత్ డఫ్ అనేది ప్రిపేర్ అవుతుంది. చేసి ప్యాన్ పెట్టి జీడిపప్పు అలాగే బాదం వేసి వేయించుదాం. జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మసాలు కూడా వేసి వేయించుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టి. ఇవి కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెడదాం. అవి కూడా వేసి వేయించుదామండి లో ఫ్లేమ్లో పెట్టి. ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెడదాం. జార్ తీసుకొని ఎండి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం, వేయించిన శనగపప్పు, యాలకులు, పంచదారను వేసి గ్రైండ్ చేద్దాం స్టఫింగ్ కోసం. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని గసగసాలు, బొంబాయి రవ్వ వేసి ఒకసారి కలుపుదాం. స్టఫీ మిక్చర్ రెడీ అయిందండి. స్మాల్ బాల్స్లో ప్రిపేర్ చేసుకొని రోల్ చేసుకుందాం. పల్చటి పూరీలాగా తీసుకుంటున్నాను. దాన్ని పూరీ మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా చక్కటి రౌండ్ షేప్ వస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ అంతా తీసేద్దాం. స్పూన్ స్టఫింగ్ మిక్చర్ వేసుకొని సగానికి ఫోల్డ్ చేద్దాం. హాఫ్ మూన్ లాగా కొంచెం వాటర్ తీసుకొని సైడ్స్కి అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేస్తే సీల్ వేశాక డిజైన్ కోసం ఫోర్క్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే రెడీ అయిపోతుందండి కజ్జికాయ షేప్ అనేది. చేసుకోవచ్చండి. మరలా ఇంకొకటి ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా ప్రెస్ చేసి ఈ సైడ్స్ అంతా తీసేసి ఒక స్పూన్ స్టఫింగ్ మిక్చర్ వేసి హాఫ్ మూన్ లాగా ఈ విధంగా ఫోల్డ్ చేసి జస్ట్ ఈ విధంగా సీల్ చేసేసి ఈ ఫోర్క్తో డిజైన్ కోసం ఈ విధంగా ప్రెస్ చేస్తే కజ్జికాయ షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెడదామండి. సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా కజ్జికాయలు ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని టర్న్ చేద్దాము. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి కుక్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పైన అంతా ఉడుకుతుంది కానీ లోపల పచ్చిగా అనిపిస్తే అంత క్రిస్పీగా ఉండవు. సో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం చాలా బెస్ట్. పిండికి ఈ విధంగా వచ్చినాయండి కజ్జికాయలు. పిండితో ప్రిపేర్ చేసుకుందాము. 1.5 గ్లాస్ గోధుమ పిండి తీసుకుందాము. ఆయిల్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ విధంగా మిక్స్ చేద్దామండి. అలాగే 1/2 గ్లాస్ వాటర్ కూడా పోసి మిక్స్ చేద్దాము. జస్ట్ సాఫ్ట్ డఫ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఆ తర్వాత రెస్ట్లో ఉంచుదాము ఒక 10 మినిట్స్. అలా తర్వాత ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసుకుని మరలా పూరీలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ అంతా తీసేసి హాఫ్ మూన్ లాగా ఈ విధంగా షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి. అన్నీ మరలా ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు సైడ్స్ వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు, అప్లై చేయకపోయినా జస్ట్ సీల్ వేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా మిక్చర్ వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి ఆ ఫోర్క్తో డిజైన్ వేస్తే సరిపోతుంది. ఈ రిమైనింగ్ పార్ట్ కూడా పడేయొద్దండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి కజ్జికాయలు వాటితో కూడా. చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెడదామండి. అలాగే రిమైనింగ్ ఉన్నాయి కదా, ఈ వీటిని కూడా ఒక్కొక్కటి ట్రాన్స్ఫర్ చేసుకొని
కొంచెం ఫ్రై అయ్యాక టర్న్ చేద్దాము. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ ఆయిల్ని ఈ విధంగా డ్రైన్ చేసుకొని పక్కన పెడదాము. అంతేనండి, పిండితో కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి. స్టోర్ చేసుకొని చక్కగా హెల్దీ ఫుడ్ తినండి. మనం స్టఫింగ్కి వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి చాలా మంచిదండి. గసగసాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఎండు కొబ్బరిలో ఐరన్ ఫైబర్ ఉంటుంది, అలాగే జీడిపప్పులో ఫైబర్ ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే బాదం పప్పు బ్రెయిన్ హెల్తీగా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు కంపల్సరీ గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకొని చక్కగా హ్యాపీగా తినండి. తినాలనిపిస్తుంది కదా, కంపల్సరీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చక్కగా హ్యాపీగా తిని హెల్తీగా ఉండండి. చూడండి ఎంత చక్కగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.